మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే, పంజాబ్ అండ్ సింధు బ్యాంకుకు దేశంలో వివిధ బ్రాంచ్లు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచ్లలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ నుండి అయితే వచ్చింది. మరి ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంకు ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఇది 1908 జూన్ 24వ తారీఖు నాడు ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే వీర్ సింగ్, సుందర్ సింగ్, తర్లోచన్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిసి 1908 జూన్ 24వ తారీఖున ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ని ఒక ప్రైవేట్ బ్యాంకుగా స్థాపించడం అయితే జరిగింది. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారు, దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమేర్పడిందంటే అప్పుడు పంజాబ్ ప్రాంతంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. అక్కడ ఉండే రైతులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు వ్యాపారం చేయడానికి పెట్టుబడి సాయం ఇచ్చేటోళ్ళు ఎవరు లేదు. సో అందువల్ల ఎవరైతే వ్యాపారులు రైతులు ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో అప్పుడు ఏర్పాటు చేయబడ్డ బ్యాంకే ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. మరి ఇది స్టార్టింగ్లో ప్రైవేట్ బ్యాంక్ అని చెప్పుకున్నాం కదా, మరి ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎప్పుడు అవతరించింది అంటే ఎప్పుడు రూపాంతరం చెందిందంటే మనకు ఇప్పటివరకు కూడా బ్యాంకుల జాతీయకరణ 2 సార్లు జరిగింది. మొదటిసారి 1969లో జరిగింది, రెండోసారి 1980లో జరిగింది. మొదటిసారి జాతీయకరణ జరిగినప్పుడు 14 బ్యాంకులు జాతీయకరణ చేశారు. రెండోసారి జాతీయకరణ చేసినప్పుడు బ్యాంకుల్ని 6 బ్యాంకులు జాతీయకరణ చేశారు. అంటే మొదటిసారి 1969లో జరిగింది, రెండోసారి 1980లో జరిగింది. 1980లో 6 బ్యాంకులు అయితే జాతీయం చేశారు. ఈ 6 బ్యాంకుల్లో ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఒకటి. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 1000 ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 1000 ఖాళీలు కూడా ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఛత్తీస్గఢ్లో వచ్చేసి 80 ఖాళీలు, గుజరాత్లో వచ్చేసి 125 ఖాళీలు, హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి 20 ఖాళీలు, జార్ఖండ్లో వచ్చేసి 10 ఖాళీలు, కర్ణాటకలో వచ్చేసి 60 ఖాళీలు, కేరళలో వచ్చేసి 10 ఖాళీలు, మధ్యప్రదేశ్లో వచ్చేసి 60 ఖాళీలు, మహారాష్ట్రలో వచ్చేసి 60 ఖాళీలు, ఒడిశాలో వచ్చేసి 80 ఖాళీలు, తమిళనాడులో వచ్చేసి 65 ఖాళీలు, మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి 30 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 200 ఖాళీలు, అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 15 ఖాళీలు, అస్సాం విషయానికి వచ్చేసరికి 50 ఖాళీలు, నాగాలాండ్ విషయానికి వచ్చేసరికి 5 ఖాళీలు, వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి 30 ఖాళీలు, పంజాబ్ విషయానికి వచ్చేసరికి 100 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి 1000 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 1000 ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్కి అయితే ఖాళీలు అయితే లేవండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఖాళీలు లేవు. ఆంధ్రప్రదేశ్లో 0. కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా 30 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే మార్చి 31, 2026 నుండి ప్రారంభమై ఏప్రిల్ 20, 2026 నాడుకు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి, లేదా నేపాల్ పౌరుడై ఉండాలి, లేదా భూటాన్ పౌరుడై ఉండాలి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలంటే మార్చి 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు. అంటే మార్చి 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అనగా ఏంటి అంటే మార్చి 2, 1996 నుండి మార్చి 1, 2026 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఉదాహరణకి 1వ తారీఖు 3వ నెల 1996లో జన్మించారు. మరి వీళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబులా అంటే కాదండి.
ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఏమని? 2వ తారీఖు మార్చి 1996 నుండి, అంటే ఆ రోజు నుండి మార్చి 1, 2026 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంతకంటే ముందు కానీ అంతకంటే తర్వాత కానీ జన్మించిన వారు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా నాన్ క్రీమిలియర్లు ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అదే 1984 అల్లర్లు ఏదైతే ఉన్నాయో ఆ అల్లర్ల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే పాస్ కావాలి. ఎనీ డిగ్రీ, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎనీ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్. దీనితో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 18 నెలల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కానీ లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో కానీ 18 నెలలు పనిచేసినట్టు ఎక్స్పీరియన్స్ ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఉదాహరణకి ఇతను డిగ్రీ పాస్ అయి ఉన్నాడు, ఇతనికి 18 నెలల ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఈయన ఎలిజిబులా అంటే కాదండి. ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫై అయ్యి 18 నెలలు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ కాదు. ఈ 18 నెలల్లో కూడా ఎక్కడ పనిచేసి ఉండాలంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కానీ లేదా ఎన్ని రీజనల్ రూరల్ బ్యాంకులో కానీ ఆఫీసర్గా 18 నెలలు ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఎంపిక అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ప్రొఫిషియన్సీ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. మరి రిటన్ టెస్ట్లో ఏముంటుంది? రిటన్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం 120 మార్కులకు అయితే ఉంటుంది. ఈ 120 మార్కుల్లో కూడా వెయిటేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్టుకి ఎంత ఇచ్చాడంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మొత్తం క్వశ్చన్ వచ్చేసి 30, మొత్తం మార్క్స్ వచ్చేసి 30. అదే బ్యాంకింగ్ నాలెడ్జ్కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 40, మొత్తం మార్క్స్ వచ్చేసి 40. అదే జనరల్ అవేర్నెస్ కానీ లేదా ఎకానమీకి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 30, మొత్తం మార్క్స్ వచ్చేసి 30. అదే కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 20, మొత్తం మార్క్స్ వచ్చేసి 20. మొత్తం 120 క్వశ్చన్స్, 120 మార్కులు. టైం వచ్చేసి 120 నిమిషాలు. ఇందులో ఒక నిబంధన పెట్టిండండి. ఏంటి ఆ నిబంధన అంటే ఇప్పుడు ఏవైతే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో అంటే ఈ ప్యాటర్న్ ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, బ్యాంకింగ్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, కంప్యూటర్ యాప్టిట్యూడ్ కావచ్చు, ఈ 4కి సంబంధించి ప్రతి విభాగంలో కూడా 40% అయితే రావాలి. జనరల్ వాళ్ళకైతేనేమో 40% రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 35% అయితే రావాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇలా ఈయనకు 30% వచ్చింది, ఇలా 70% వచ్చింది అనుకుందాం, మరి నేను క్వాలిఫై చేస్తారా అంటే చేయరండి. ఖచ్చితంగా ఇందులోను జనరల్ అభ్యర్థి అయితే కనీసంగా 40% మార్కులు అయితే పొందాలి. 40% కంటే తక్కువ పొందిరనుకో వాళ్ళనైతే ఎంపిక చేయడం జరగదు. ఖచ్చితంగా ఇలా 40% రావాలి, ఇలా 40% రావాలి, ఇలా 40% రావాలి, ఇలా 40% ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విశాఖపట్నం, విజయవాడ లేదా గుంటూరు, కర్నూలు, కడప, రాజమండ్రి అయితే ఎగ్జామ్ సెంటర్గా ఇచ్చాడు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వీటిని అయితే ఎగ్జామ్ సెంటర్లుగా ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసేమో 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. అదే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 850 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందండి. ప్రొబేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే కేవలం 6 నెలలు మాత్రమే ఈ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉన్నది. ఈ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత 3 సంవత్సరాలు బాండ్ రాసియాలి వీళ్ళకు. ఏమనంటే 3 సంవత్సరాలు మేము ఈ బ్యాంకులోనే పనిచేసామని చెప్పేసి బాండ్ అయితే రాసివ్వాలి. ఒకవేళ 3 సంవత్సరాలలోపు నీ ఏదైనా పర్సనల్ కారణాల వల్ల దీనికి రాజీనామా చేసినావనుకో నువ్వు 3 నెలల గ్రాస్ శాలరీ చెల్లించాలి. 3 నెలల గ్రాస్ శాలరీ అంటే ఉదాహరణకి ఇతనికి మంత్లీ 50,000 ఉందనుకుందాం, అంటే ఇందులో టీఏలు డిఏలు అన్నీ కలిపి 50,000 ఉందనుకుందాం. కాకపోతే ఈయన చేతికి 45,000 పోతాయి. ఇప్పుడు ఈయన 3 సంవత్సరాలలోపు రాజీనామా చేసిండు.
ఇప్పుడు నేను ఎంత చెల్లించాలంటే ఈ 50,000 3 నెలల పాటు అంటే 1,50,000 రూపాయలు చెల్లించి ఈయనైతే ఈ ఉద్యోగం నుండి తొలగిపోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం నెలకు 48,480 రూపాయలు అయితే జీతం ఉన్నది. ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంకులు దేశవ్యాప్తంగా అయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. కాకపోతే మీరు ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకి మన తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 30 ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఎవరైతే తెలంగాణకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ తెలంగాణ యొక్క ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణ యొక్క ప్రాంతీయ భాష ఏంటి? తెలుగు. అంటే నీకు తెలుగులో రాయడము మరియు చదవడము మరియు మాట్లాడడం ఈ 3 అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నువ్వు ఏ స్టేట్కైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టేట్లో ఏదైతే ప్రాంతీయ భాష ఉంటుందో ఆ ప్రాంతీయ భాషలో మాట్లాడడము మరియు రాయడము మరియు చదవడం ఈ 3 మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.